అన్న ఇప్పుడే తండేల్ మూవీ చూడటం జరిగింది నాగ చైతన్యది. ఈ సినిమా మన జనవరి 24 రిలీజ్ అయితే బాగుండి అనిపించేది. ఎందుకంటే దేశభక్తి గురించి ఉంది కాబట్టి ఆ టైంలో, ఎందుకంటే 26 జనవరి ఉంది కాబట్టి ఆ టైంలో రిలీజ్ అయితే కొంచెం పబ్లిక్ ఇంకా బాగా చూసేది, ఫ్యామిలీస్ కూడా అప్పుడు రిలీజ్ అయితే బాగుండి అనిపించింది. మొత్తం సినిమా మొత్తం సాయి పల్లవి బాయ 1 minute షో సాయి పల్లవి అయితే. నాగ చైతన్య గారు కొంచెం స్క్రీన్ మీద కొంచెం తక్కువ కనబడతారు, మిగతా మొత్తం సాయి పల్లవి నడిపిస్తూ ఉంటుంది. సినిమా మొత్తం సాయి పల్లవి నడిపిస్తుంది. ఓకే, రియల్ స్టోరీ కాబట్టి ఎక్సలెంట్ అనిపించింది నాకైతే. స్టోరీ హిట్ కొట్టాడా? హిట్ అంతే అన్న, బ్లాక్ బస్టర్ అయితే నేను చెప్పలేదు. పెట్టుకుంటేనే హిట్ అవుతుంది కాబట్టి పెట్టుకున్నాడు సాయి పల్లవి. అలా మీరు అనుకుంటే అది తప్పు. అది స్టోరీకి తగ్గట్టు కాబట్టి డైరెక్ట్ పెట్టుకుంటు. ఇప్పుడు నాగ చైతన్య సాయి పల్లవిని పెడితేనే నేను తీస్తా అని చెప్పలేదు కదా, అది తప్పు. నిన్నొక్కన అంటలే చూసే వాళ్ళని అడుగుతున్నాను. అంటే లవ్ స్టోరీ కూడా అందుకే పెట్టుకున్నాడు అనే బయట టాక్. నాగ చైతన్య హిట్ కోసం సాయి పల్లవిని పెట్టుకుంటాడు, అది మీరు అనుకుంటాం తప్పు. అది స్టోరీని బట్టి ఆడ క్యారెక్టర్ ఎవరైతే కరెక్ట్ సెట్ అవుతారో, ఆ బుజ్జి తల్లి క్యారెక్టర్ సాయి పల్లవి ఎక్సలెంట్ సెట్ అయింది. ఆ క్యారెక్టర్ న్యాయం చేసింది కాబట్టి ఆమెను పెట్టారు భయ్య. అది చూసిన చాలా వరకు ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ లాగ్ ఉన్నాయి సీన్స్, కొన్ని లాగ్ ఉన్నాయి అంటున్నారు. కొన్ని సీన్స్ అయితే లాగైతే ఉన్నాయి. అది మిగతా ఒరిజినల్ స్టోరీ కాబట్టి కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది కాబట్టి వాళ్ళకి లాగ్ అనిపించుకోవచ్చు. ఓవరాల్ గా అయితే సినిమా అయితే బాగుంది అన్న. నాగ చైతన్యకి 100 కోట్లు షేర్ లేదు ఇప్పటి వరకు. ఈ సినిమాలో కొడతాడా? రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రావద్దని ఎవరైతే కోరుకోరు కదా, రావాలని నేను కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. పర్ఫార్మెన్స్ పరంగా నాగ చైతన్య ప్రీవియస్ మూవీస్ తో పోల్చుకుంటే ఈ సినిమాలో ఒక లెవెల్ పైకి వెళ్ళాడా? అంటే నార్మల్ గా ఉన్నాడు బాయ్, ఎక్కడ ఉన్నాడు అక్కడే ఉన్నాడు, పైకి అయితే వెళ్ళలేదు. ఎక్కడైతే అక్కడే ఉన్నాడు. ఏడిపించాడు అది కొంచెం ఆర్ట్కి టచ్ అది, ఎందుకంటే వాళ్ళ రాసిన ఉత్తరాలు చూపిస్తారు భయ. ఎందుకంటే ఒరిజినాలిటీ ఉత్తరాలు ఉంటాయి, అది కొంచెం ఉత్తరాలు వాళ్ళ ఫోటోస్ 2-3 చూపెట్టారు. కొంచెం ఒరిజినాలిటీ చూస్తే కొంచెం ఆర్ట్కి టచ్ అయింది. అది క్లైమాక్స్ కొంచెం ఎక్సలెంట్ అనిపించింది. నాగ చైతన్య రెగ్యులర్ పర్ఫార్మెన్స్ కొత్తగా అంటే ఐ పిచ్ లో అంతేం లేదు అనిపించలేదు. కెరీర్ బెస్ట్ అనేలాగేం లేదా? కెరీర్ బెస్ట్ అయితే ఏమనిపించలేదు భయ నాకైతే. అది సినిమాలో ఒక ఫైట్ ఉంటది పాకిస్తాన్ జైల్లో, మన జెండాని తగలబెడతాడు. మన దేశంలో ఏది జరిగినా కానీ ఒకటి మట్టిలో కలవాలి, ఇంకోటి మంటలో కలవాలి. మన దేశ జెండాని మంటలో కలిపేస్తాడు అన్నమాట. ఎందుకంటే పాకిస్తాన్ జైల్లో ఉన్నాడు కాబట్టి పాకిస్తాన్ అంతా మనం పెట్టుకోలేము. ఆడ పెద్ద ఫైట్ అవుతుంది భయ. అందుకే మనోడు మడత పెట్టేసి జోబులో పెట్టుకున్న ఆ జెండాని తగలబెడతాడు. అది తప్పుగా అనుకుంటే అది తప్పు. ఎందుకంటే మన దేశంలో రెండే జరుగుతుంది. ఒకటి మనిషి చనిపోయేటప్పుడు ఒకటి మట్టిలో కలవాలి, ఇంకోటి మంటలోనే కలవాలి. ఆ మంటలు కలిపేస్తాడు జెండా. కలిసేటప్పుడు కూడా చెప్తాడు భయ. అది కొంచెం ఎక్సలెంట్ అనిపించింది భయ. ఓవరాల్ గా సినిమా అయితే బాగుంది, చూడొచ్చు.